బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం జవేరియా గారు. నమస్తే శ్రీ గారు. సో మనం బిజినెస్ ఐడియాస్ చెప్తున్నప్పుడు చాలా మంది కూడా మనని ఈ ఐడియా చెప్పండి, ఆ ఐడియా చెప్పండి అని అడగడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఒక క్లయింట్ మనని అడిగారు, సిలికాన్ మౌల్డ్ బిజినెస్ నేను చేయాలి అనుకుంటున్నాను, అది ఎలా ఉంటుంది ఫ్యూచర్ పరంగా, నేను ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, నాకు ప్రాఫిట్స్ ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, అది ఎక్కడెక్కడ మార్కెటింగ్ చేస్తే నాకు ప్రాఫిట్ ఉంటుంది అని అడుగుతున్నారు. ఇంతకీ ఆ బిజినెస్ ఎలా చేయొచ్చు ఒకసారి డీటెయిల్డ్గా? ఎస్ శ్రీ గారు, ఇట్స్ ఏ ఫంటాస్టిక్ బిజినెస్ విత్ క్రియేటివిటీ అనొచ్చు దీనికి. ఎందుకంటే సిలికాన్ మౌల్డ్ త్రూ ఆ సిమెంట్ మనం ఏదైతే రోజువారీగా అంటే వాడుతున్నామో కట్టడాలకి, ఇల్లు కడుతున్నాం కదా, వీటికి అన్నిటికీ సిమెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది కదా. సో ఈ సిమెంట్ త్రూనే ఒక షోకేస్ పీస్, తర్వాత ఒక పాట్స్ లాగా మనము ఇంట్లోనే హాయిగా హ్యాపీగా తయారు చేసి అందంగా, అంటే ఇక్కడ మొత్తం టోటల్ సెగ్మెంట్స్ ఎన్నున్నా కూడా క్రియేటివిటీ మీద మీరు డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి ఎంత మంచి క్రియేటివిటీతో కొత్త కొత్త ధనంతో మీరు తయారు చేస్తారో అలా డబ్బులు అర్న్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ సిమెంట్ త్రూ సిలికాన్ మౌల్డ్కి ఏంటి కనెక్షన్ అంటే చెప్తాను శ్రీ గారు వివరంగా. సో ఇప్పటి వరకు మనం చూసాం, అంటే ఐరన్వి కావచ్చు, తర్వాత వచ్చేసి కొన్ని గ్లాస్ పాట్స్ చూసాము, అండ్ కొన్ని వచ్చేసి సెరమిక్వి చూసాము. ఇవన్నీ కింద పెడితే పగిలిపోతాయి, తర్వాత రస్ట్ వస్తుంది. ఐరన్వి చేస్తుంటే మనము రస్ట్ వస్తుంది అనమాట, అంటే అవి కూడా పాడవుతున్నాయి. సిమెంట్తో తయారు చేయడం వల్ల లైఫ్ ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మౌల్డ్ కూడా చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఈజీ టు మేక్, చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఎవరైనా సరే జస్ట్ ఒక 1/3 రేషియోలో, అంటే ఒక 1:3 రేషియోలో సిమెంట్ అండ్ మీరు శాండ్ కలిపితే ఇసుక అంటారు కదా. సో 3:1 రేషియోలో మనము శాండ్ ప్లస్ సిమెంట్ కలపడం జరుగుతుంది. ఇందులో ఇవి ఏం చేయొచ్చు అంటే మీరు సిలికాన్ మౌల్డ్లో పెట్టేయచ్చు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఆ మౌల్డ్స్ కూడా మీకు అమెజాన్లో డిఫరెంట్ షేప్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ అక్రెలిక్ పెయింటింగ్ కావచ్చు, ఇంకా వేరే మీకు నచ్చిన పెయింటింగ్తో వీటిని తీర్చిదిద్దేసి మీరు జస్ట్ ఆ కాంబో అనేది, ఆ కాంబో సెట్గా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. అంటే పెద్ద పాట్స్, చిన్నవి, ఆ టేబుల్ డెకరేటివ్ పీస్ కావచ్చు. ఇప్పుడంతా చిన్న చిన్న ప్లాంట్స్ చిన్నవే టేబుల్ మీద కూడా పెడుతున్నారు. సో అలాంటివి కావచ్చు, లేదా ఇంటికి అంటే ఒక పెద్ద హాల్కి ఒక పెద్ద పాట్ కావాలి అంటే కూడా అలాంటివి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు సిలికాన్ మౌల్డ్తో. ఆ సిలికాన్ మౌల్డ్స్ ఎక్కడ దొరుకుతాయంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయండి. ఒక్కసారి మీరు దీనికి ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు. సో దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ సిరి గారు, విత్ ఇన్ 10,000 పెడితే చాలు అనమాట, అన్నీ వచ్చేస్తాయి. ఎక్విప్మెంట్స్ అంటే ఏమీ లేదు, జస్ట్ సిలికాన్ మౌల్డ్స్. అండ్ తర్వాత వచ్చేసి ప్యాకింగ్ కూడా చాలా అందంగా ఉండాలండి. ఇది మొత్తం క్రియేటివిటీకి సంబంధించిందే. సో ఇది మీరు క్రియేటివ్గా అందంగా తయారు చేసి మీరు ఎప్పుడైతే వెబ్సైట్స్లో పెట్టి ఇది అమ్ముతున్నారో ఆ ప్రాఫిట్ రేషియో అనేది చాలా మంచిగా డిఫరెంట్ వేస్లో అర్న్ చేయొచ్చు. అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ కాకుండా ఇట్సీలో అర్న్ చేసే అంత ఎక్కడ చేయలేము. కాబట్టి ఆ వెబ్సైట్లో కూడా మీరు పెట్టి హాయిగా హ్యాపీగా డబ్బులు అనేది చూడొచ్చు. అండ్ మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు అంటే స్టార్ట్ విత్ యువర్ నైబర్స్ గిఫ్ట్ ఇవ్వడం. ఫస్ట్ స్టార్టింగే ప్రాఫిట్ టార్గెట్లా మీరు చేయకుండా, మీరు మోటోతో టార్గెట్ చేయకుండా కస్టమర్స్ని ఫస్ట్ గిఫ్ట్స్ ఇవ్వడం ప్రారంభించండి, చిన్న గిఫ్ట్స్. సో చిన్న సిలికాన్ మౌల్డ్లో సిమెంట్ అండ్ ఇసుక కలిపి ఇంట్లోనే తయారు చేసి మీరు మిశ్రమం, వాటితో కలర్ మంచిగా సెట్ చేసి చాలా వరకు అంటే మన ఫ్రెండ్స్ త్రూ కావచ్చు, పిల్లల బర్త్డేస్కి కూడా ఇవి ప్రజెంట్ చేయొచ్చు. చిన్న ఒక ప్లాంట్ అందులో పెట్టి మీరు గిఫ్ట్స్గా ఇస్తున్నారు అంటే అక్కడి నుంచి మీకు కాల్స్ రావడం జరుగుతుంది. అంత మంచిగా క్రియేటివ్గా ఇవ్వండి. వాళ్ళ నుంచి మీకు కాల్ రావాలి, ఎక్కడ తీసుకున్నారు లేకపోతే ఏంటి అనేది. ఆ హ్యాండ్మేడ్ బై అని చెప్పి మీ బాబు పేరైనా రాయొచ్చు, మీ పేరైనా రాయొచ్చు. మీరు ఇస్తున్నారు అంటే డెఫినెట్గా అక్కడి నుంచి మీకు లీడ్ అనేది రావడం జరుగుతుంది. సో అలా మీరు ప్రచారం మొదలు పెడితే అక్కడి నుంచి వెబ్సైట్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ వాట్సాప్ గ్రూప్స్, బిజినెస్ గ్రూప్స్ ఉంటాయి సిరి గారు. సో వీటిలో అన్నిట్లో మీరు కనెక్షన్ ఏర్పరచుకోవాలి.
సో మెంబర్షిప్ పెంచుకోవాలి. నెట్వర్క్ బిల్డింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బిజినెస్ రిలేటెడ్ పీపుల్కి నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెట్వర్క్ ఈజ్ ఎ నెట్ వర్త్. సో ఇవాళ కాకపోయినా రేపు అయినా కూడా మీకు రెఫరెన్సెస్ రావడం, తర్వాత వచ్చేసి అక్కడి నుంచి లీడ్స్ రావడం, మీరు అంటే మీ ప్రత్యేకంగా మీ ఈ బిజినెస్ చేస్తున్నారు అనేకి వాళ్ళకి పరిచయం నెట్వర్క్ త్రూనే వెళ్తుంది. కాబట్టి నెట్వర్క్ బిల్డింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా క్రియేట్ చేసుకుంటూ చిన్న చిన్నగా యూట్యూబ్ చేసి షార్ట్స్, ఇన్స్టాలో షార్ట్స్ పెట్టి ఆ తర్వాత ఇంకా వెబ్సైట్స్ త్రూ మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా లేదండి నేను వాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నాను మంచిగా పెట్టుబడి పెట్టి అంటే సుమన్ టీవీకి మీరు సంప్రదించవచ్చు. మేము మార్కెటింగ్ లెవెల్లో మీకు మీ ప్రోడక్ట్ని తీసుకెళ్తాం సిరి గారు. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, లేదంటే బిజినెస్ ఐడియా మార్కెటింగ్ పరంగా మేము గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? డెఫినెట్లీ సిరి గారు, ఎందుకంటే చాలా వరకు ఇప్పటి వరకు మనం చాలా బిజినెస్ ఐడియాస్ అయితే చెప్పాము. సో వీళ్ళు ఎటువంటి స్కిల్కి మ్యాచ్ అవుతారు, అట్ ద సేమ్ టైం లీగాలిటీ పరంగా అవగాహన అండ్ ఒక కంప్లీట్ బిజినెస్ కాంబో అనొచ్చు. వీళ్ళ బిజినెస్ ఫ్రేమ్వర్క్ చేసి వీళ్ళకు అండ్ అదే కాకుండా చిన్న చిన్న బిజినెసెస్ అయితే ఒక 2-3 బిజినెసెస్ కనెక్టివిటీ కానివ్వండి, లేదు నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాను మేడం, మార్కెటింగ్లో ఎక్కడో ఒక చోట స్టక్ అయ్యాను అంటే కూడా వీళ్ళందరూ మమ్మల్ని సంప్రదించవచ్చు సిరి గారు. లీగాలిటీ పరంగానే మనం వాళ్ళకి తీసుకెళ్తాము. ఇది ఒక ఎత్తు అయితే ట్రైనింగ్స్, మష్రూమ్ ట్రైనింగ్ కావచ్చు, తర్వాత సాఫ్రాన్ ట్రైనింగ్ కావచ్చు, క్లాత్ రీసైక్లింగ్ బిజినెస్ కావచ్చు, ఇటువంటివి కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే మమ్మల్ని సంప్రదించండి. అంటే A to Z కాంబో అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. A to Z ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది చెప్పుకోవచ్చు. సో ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.